సిద్ధార్థ్ జంది నుంచి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళిపోయే ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఫస్ట్‌లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్ గురించి 100% ప్రతి సినిమాకి ఇంత చేస్తా ఆర్ ఇంతకన్నా ఇంకొక 2 రెట్లు, 3 రెట్లు చేసుకుంటూ పెంచుకుంటూనే వెళ్తాను. బికాజ్ నేను రియలైజ్ అయిందేంటంటే నేనేదో ఇక్కడ హైదరాబాద్‌లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చుంటూ డిజిటల్‌గా కనిపిస్తే కాదు. మనం చెమట చుక్క కారాలి. మనం గొడ్డుల్లా తిరగాలి, కష్టపడాలి. ఫస్ట్ ఎళ్లి ప్రేక్షకులని మ్యాన్ టు మ్యాన్ కలవాలి. ఈ సినిమా ద్వారా నేను ఫస్ట్ సంపాదించుకోగలిగింది ఏంటి అంటే గనక తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఒక స్థానం. ఓహో! నందు ఈడు మనోడు అనేటువంటి ఒక ఫీలింగ్‌ని అది సంపాదించుకోగలిగా. అది ఎన్నో కోట్ల మంది ఉన్నారు. అలా ప్రతి ఒక్కరి వరకు వెళ్ళాలి అనేది నా ప్రయత్నం. చిన్నగా మొదలైంది. ఇది 18 ఏళ్ళే ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు. ఇది నా ఫస్ట్ స్టెప్ కింద నేను భావిస్తున్నాను. సో, నేను గ్రౌండ్‌లో ఉన్నాను. ఫస్ట్ స్టెప్. నేను ఎక్కాల్సిన మెట్లు ఇంకా 100 ఉన్నాయి. రెండో మెట్టు, మూడో మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఈ సినిమా నుంచి, ఈ మొత్తం జర్నీ నుంచి నేను నేర్చుకుని, తెలుసుకుంది తీసుకెళ్ళేది ఇంటికి ఏంటి అంటే, ఒక విషయాన్ని మనం నమ్మి, దాని పట్ల నిబద్ధతతో, కంప్లీట్ డెడికేషన్‌తో, ప్యాషన్‌తో వృత్తిని దైవంగా భావించి మనస్ఫూర్తిగా మనం చేస్తే ఖచ్చితంగా ఆ కష్టాన్ని గుర్తించి అయినా సరే జనాలు మనల్ని ప్రేక్షకులు సినిమా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ప్రేక్షకులు మనల్ని బ్లెస్ చేస్తారు అనేది నేను నేర్చుకున్నాను. అండ్ ఫర్ ఎవర్ వీఆర్ స్టూడెంట్స్. ప్రేక్షకులే అందరికన్నా బిగ్గెస్ట్ క్రిటిక్స్, డైరెక్టర్స్. వాళ్ళకి మనకన్నా చాలా ఎక్కువ తెలుసు అనేది నేర్చుకున్నాను. సో, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వింటూ ఇంకా బెటర్‌గా చెయ్యాలి అనేది